ఈ దేవయానికైతే మొన్న అరవింద చేతిలో తగిలిన చెంపదెబ్బ సరిపోలేదండి. ఇవాళ జాను చేతిలో వాత కూడా పెట్టించుకుంటదనమాట. ఈ మనీష చూస్తే తాను తీసిన గోతిలో తాను మళ్ళీ మళ్ళీ పడతానే ఉంది. ఇవాళ కూడా పడిందనమాట. అసలేం జరుగుద్దంటే ఈ దేవయాని అయితే ఎలాగైనా జానుకైతే వాత పడాలి చేతిపైన అని చెప్పేసి అట్ల కాడని కాల్చి అక్కడ పెట్టేస్తనమాట. జాను వచ్చి అందరికీ అట్లు వేయమ్మా అని పిలుస్తదనమాట. జాను అయితే కిచెన్‌లోకి వస్తదనమాట. అత్తయ్య గారు అక్కడున్న అట్ల పెనం తీసుకోండి అని అంటదనమాట. దేవయాని అట్ల పెనం తీసుకొని జానుకి ఇస్తనమాట. అలాగే అక్కడున్న అట్ల కాడను కూడా తీసుకోండి అని అయితే చెప్తూ ఉంటదనమాట జాను. ఈ దేవయాని తిక్క మొహంది మర్చిపోయి తాను కాల్చిన వేడి వేడి అట్ల కాడని తానే పట్టుకొని ఇంకా ఎగురుతూ ఉంటదనమాట. అబ్బా! నా చేయి కాలిపోయింది ఎర్రంగా, హాస్పిటల్‌ని పిలవండి, అంబులెన్స్‌ని పిలవండి అని అయితే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటదనమాట. అందరూ వచ్చి అడుగుతారు, ఏమైంది దేవయాని అంటే, నేనైతే అట్ల కాడని పట్టుకునేసరికి చెయ్యి కాలిపోయింది అని అయితే దేవయాని చెప్తదనమాట. నేను చెప్తాను క్లియర్‌గా అని చెప్పి జాను చెప్తూ ఉంటదనమాట. మా అత్తయ్య గారు పండగని అందరికీ అట్లు వేయాలని చెప్పేసి ఇంకా అట్ల పెనంని వేడి చేసి అట్ల కాడను కూడా వేడి చేసి ఆ వేడి అట్ల కాడను పట్టుకుంది, అందుకని చెయ్యి కాలి అరుస్తుంది అని జాను చెప్తదనమాట. ఇంత దానికి హాస్పిటల్ అంబులెన్స్ ఎందుకండి, వెన్న రాసుకుంటే సరిపోద్ది కదా అని అయితే లక్ష్మి సలహా ఇస్తనమాట. జాను ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి వెన్నలో ఉప్పు కలుపుకొని తీసుకొస్తానమాట. ఎందుకంటే ఈ దేవయాని ఇంకా ఏం ప్లాన్లు వేయకుండా ఇవాళంతా ఇంకా ఆ మంటతో అలాగే ఉండాలని అలా ఉప్పు కలుపుకొని వస్తానమాట. ఇంకా ఆ ఉప్పు కలిపిన వెన్నను తీసుకెళ్ళి దేవయానికి రాస్తూ ఉంటే దేవయాని మంట మంట అని అరుస్తూ ఉంటుందన్నమాట. అయినా కానీ ఇంతదానికి చిన్నపిల్లల్లాగా అరవడం ఏంటి అని చెప్పేసి ఇంకా అరవింద అయితే అరుస్తూ ఉంటుందన్నమాట దేవయానిని. ఇంకా వివేక్కి డౌట్ వచ్చి, ఏం కలిపావు జాను అసలు ఆ వెన్నలో అంటే, ఆ వెన్నలో నేను విశ్వాసం కలిపానండి అని జాను భలే చెప్తుందనమాట. విశ్వాసం అంటే ఏంటి జాను అని వివేక్ అడుగుతాడనమాట. ఉప్పు కలిపాను ఈ వెన్నలో అని అయితే జాను అంటూ ఉంటుందన్నమాట. ఇంకా వెన్న రాసేసి జాను వివేక్ అందరు వెళ్ళిపోతారనమాట అక్కడి నుంచి. ఇంకో పక్క అయితే పంతులు వస్తాడనమాట. వచ్చి అందరు పూజకు కూర్చోమంటే అందరు పూజలో ఉంటారనమాట. ఇంకా అందరూ అయితే సంకల్పం అనుకోండి, ఇంకా ఆ కోరిక నెరవేరాలని దేవుడిని అయితే ప్రార్థించండి మనసులో అని అయితే పంతులు గారు చెప్తారనమాట. ఇంకా మన మనీషా అయితే నేను మిత్ర ఇద్దరం కలకాలం సంతోషంగా ఉండాలని తన స్వార్థాన్ని చెప్తుందనమాట. అమ్మ నీ ఒక్క కోరిక కాదు, కుటుంబం అంతా సంకల్పించి కోరుకోవాలి అని పంతులు చెప్పగానే ఇంకా మన అరవింద, జయదేవు, లక్ష్మి ఒక్కటే కోరిక కోరుతారనమాట, మిత్ర గారు సంతోషంగా ఉండాలి అని. ఇంకా మిత్ర షాక్ అవుతారనమాట, ఏంటి మీ ముగ్గురు ఒకేసారి నా పేరు చెప్పారు అని. ఇంకా అలాగే ఒకరైతే ఈ టెంకాయ పట్టుకొని ఆ సంకల్పం మనసులో అనుకొని టెంకాయ కొట్టండి అని పంతులు చెప్తాడనమాట. ఇంకా లక్ష్మి అయితే ఆ టెంకాయ కొట్టబోతూ ఉంటే ఇంకా మన మనీష వచ్చి, ఆంటీ ఈ టెంకాయని నేను కొడతానని లక్ష్మి చేతిలో టెంకాయ లాక్కుంటుంది అనమాట. మనీష కడుపుతో ఉన్న వాళ్ళు టెంకాయ కొట్టకూడదు, ఆ టెంకాయ లక్ష్మికి ఇచ్చేయనైతే చెప్పి ఇప్పిస్తుంది అనమాట. ఈ మనీష పోయి కూర్చుంటుంది అనమాట, గమ్ముగా తిక్క కుదిరిందనమాట మనీషకి. ఇంకో పక్క లక్కీ అయితే, అమ్మ ఆ టెంకాయని నేను కొడతాను, నేను నాన్నకి లక్కీ కదా అని అయితే లక్కీ అంటూ ఉంటుంది అనమాట. సరే అని చెప్పేసి ఇంకా లక్ష్మి అయితే టెంకాయ లక్కీకి ఇవ్వగానే లక్కీ సంకల్పం అనుకొని టెంకాయ కొడద్దనమాట. ఇంకా పంతులు అయితే అందరికైతే ఉగాది పచ్చడి ఇవ్వమ్మా అని అయితే అంటూ ఉంటాడనమాట. ఇంకా లక్ష్మి అయితే ఉగాది పచ్చడి అంతా తీసుకొచ్చి ఇంకా అందరికీ ఇవ్వబోతుంటుంది అనమాట. ఆంటీ ఫస్ట్ ఉగాది పచ్చడి నాకు ఇవ్వమని చెప్పండి అని ఇంకా మనీష అరవిందని అడిగితే, అలాగే ఇవ్వు లక్ష్మి అని అయితే అంటూ ఉంటుందన్నమాట అరవింద. ఇంకా అత్తయ్య గారు మన మనీష అయితే ఉగాది పచ్చడి తినకూడదు, ఇందులో వగరు చేదు ఉంటుంది, దీనివల్ల మనీష హెల్త్ అప్సెట్ అయ్యేలా ఉంది అని అయితే మన లక్ష్మి అంటూ ఉంటుందన్నమాట. మరైతే ఆంటీ మీరు రుచి చూడండి, అదంతా బాగుంటే నేను తింటాను అని అయితే మనీష అంటదనమాట. ఇంకా ఫస్ట్ అరవింద అత్తయ్య గారు రుచి చూస్తే అది మొదటి ప్రసాదం ఎలా అయింది, నువ్వు ఎలా తింటావు మొదటి ప్రసాదాన్ని అని అయితే లక్ష్మి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా మన లక్ష్మి ఇంకో ఉపాయం కూడా చెప్తుందనమాట. నీకోసం అయితే తీర్థం ఉంది, అది తాగేసే ఫస్ట్ నువ్వు, అది ఫస్ట్ ప్రసాదం అయింది అని లక్ష్మి సలహా ఇవ్వగానే ఇంకా అక్కడున్న గ్లాసులో తీర్థాన్ని తీసి మనీషకి ఇస్తే మనీష అయితే ఆ తీర్థం అంతా తాగేస్తనమాట. ఇంకా ఎలా ఉంది నా ప్లాను, ఎలా తిప్పి కొట్టాను మనీష అని అయితే లక్ష్మి అంటూ ఉంటుందన్నమాట. మన లక్ష్మికి డౌట్ వస్తుందన్నమాట, కిచెన్లో ఏదో అక్కడ ఒక ఫ్రూట్ అయితే కోసి డస్ట్బిన్లో వేసి ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఈ మనీష ఏదో చేసి ఉంటుందని చెప్పి ప్రసాదాన్ని అయితే ఫస్ట్ మనీష తినకుండా ఆపిందనమాట. అలాగే తీర్థం ఇప్పించిందనమాట. ఇంకా ఆ తీర్థం వల్ల మనీషాకి అయితే ఏదో అయిద్దనమాట. అదేంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.